నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పలమనేరులో ఇక్కడే కాదు అందరినీ పాలించే వాళ్ళు 10 మందికి విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు 10 మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు ఊహించనే లేదు. తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా. వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాలకు రాలేదు, వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అందేవాళ్ళని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను. కాబట్టి తప్పకుండా ఈరోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈరోజు పలమనేరుని పాలించుకుంటాం. దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్గానే చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా రేపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నేను మీ అందరికీ నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తెలిపినారు. తప్పకుండా ఈ పలమనేరు అభివృద్ధి ₹1 లంచం ముట్టకుండా ₹1 కూడా నేను వచ్చేసిన వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి పిలిచి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం. పలమనేరు అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం. ఇప్పుడున్న ప్రెస్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే. ఎందుకంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే. ఎమ్మెల్యే ఒక్కడి చేతులు కాదు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ, అదేవిధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విషయంలో చాలా వరకు ఆరోగ్య వాతావరణం జరిగింది. చాలా సంతోషం వేసింది. అదేవిధంగా వెంకటగౌడనైతే దగ్గరకు వచ్చి 10 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం రియల్లీ చాలా సంతోషం. కార్ దగ్గరకు వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసినారు. నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. చాలా గ్రేట్ బ్రదర్, గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ అమరన్న కూడా ఆయన దీంతో ఆయన కానీ సంఘీభావం తెలపడం రియల్లీ చాలా సంతోషంగా ఉంది. ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం. 20 ఏళ్ళ నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో ఈ 10 సంవత్సరాల నిన్న మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందని. ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలందరూ గ్రేట్ సూపర్గా మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధించేసినాం మనమంతా. తప్పకుండా రాజకీయంగా ఈ 10 సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందులతో కొట్టుకుంటా ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పలమనేరులో ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది. కాబట్టి తప్పకుండా ఈరోజు అభివృద్ధి ఏట్లో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు ప్రభుత్వ భూములు ఉన్నంత కూడా వెళ్ళిపోయింది. అభివృద్ధి ఈరోజు కనీసం గుడికి నీళ్ళు లేకుండా బిందులతో కొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి పలమనేరులో సాగునీరు లేకుండా అయిపోయింది. ఈరోజు అభివృద్ధి మిల్క్ రైతులకు అస్సలు ఏం చేయాలో తెలియకుండా ఆవులు అమ్మేస్తూ ఉన్నారు. వాములు కసువు నుంచి కట్లమ్ముకొని అర్ధకడుపు వేసుకుంటూ ఉంటారు ఆవులకంతా. కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఆలోచన చేయాల్సిన ఒరే ఇది మనము పలమనేరు పట్టణం చాలా అట్టడుగులు పడిపోయిందని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి పల్లెలోనే ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే. ఎందుకంటే 15 ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసింది. అందుకే మైనారిటీ సోదరులందరూ ఆలోచన చేస్తున్నారు. చర్చిలో ఉండే పెద్ద పెద్ద మధ్యపెద్దలు కానీ మన క్రిస్టియన్ సోదరులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మన బలిజాస్ కానీ అదేవిధంగా ప్రతి కులము వర్గము ప్రతి వర్గాలు అందరూ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ 50% ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయినారు కాంగ్రెస్ కి ఓటేయాలని చెప్పని. ఇంకొక 25 నుంచి 30% మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన పట్టుకున్నానికి
మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈసారి 2400 కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. ఈ ప్రెస్ సహోదరుల సమక్షంలో ₹1 లక్షలు ముట్టకుండా 2400 కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము డబ్బులు ఇస్తూ వచ్చి మా కోట్లు వేయలేదు ఒకరు, నేను డబ్బులు ఇస్తే నాకు కోట్లు వేయలేదు ఒకరు, ఆడొచ్చి వాడికి ఎంతో ఇస్తుంది కదా ఒకరు. అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ పలమనేరులోను అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. కానీ ₹1 కూడా పంచకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు చేసిన ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ₹1 కూడా నేను ఇవ్వలేదు సార్. దైవ సాక్షిగా ఇవ్వలేదు. ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ₹1 కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకు